నమస్తే అండి. మీది ఎక్కడండి ఉండేది? అది నందిగామ అండి, ఆంధ్ర. నందిగామ అండి. మీరు పథకాలన్నీ అందినాయి అప్పట్లో జగన్ గారి టైంలో? అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు అందినాయి అండి మాకు. ఏమేమి పథకాలు వచ్చినాయండి మీకు? ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకున్నారు. ఆయన ఇచ్చిందేనా ఆయన లేకపోతే గారే ఇచ్చారండి. ఏమి ఇల్లు? ఇదేంటది పథకం? జగన్ జగన్ కాలనీ. జగన్ కాలనీలో స్థలం. ఇంకేం పథకాలు వచ్చినాయి మీకు? అమ్మఒడి వచ్చిందండి. అమ్మఒడి ఎంత ఇచ్చేవారు? 15,000 ఇచ్చారు ఫస్ట్. 15,000 అంటే ఒక అమ్మఒడి అంటే స్కూల్ కోసం, పిల్లల చదువు కోసం. పిల్లల చదువు. ఎంతమంది పిల్లలు మీకు? 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలకి 15,000 వచ్చింది. వచ్చినాయండి. ఇంకా ఏం పథకాలు వచ్చినాయి మీకు? అమ్మఒడి వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం, బాగానే ఉందండి అప్పుడు మాత్రం. అంటే అమ్మఒడి అంటే ఎలా వచ్చింది మీకు? అంటే అకౌంట్లో పడియా? అకౌంట్లోనే పడ్డాయండి. అకౌంట్లో పడియా? వాలంటీర్లు తెచ్చిచ్చేవారా? వారంటీలు ఇవ్వలేదు. వాలంటీర్లు ఏం చేసేవారు అసలు మీకు? వాళ్ళు ఇంటికి కావాల్సిన సమస్తం వాళ్ళే చూసుకున్నారు. ఏం వచ్చేవారు అంటే ఏమేమిటి? సిమెంటు, ఉసుక అవన్నీ కావాలంటే వాళ్ళే చేశారు. వాళ్ళే వచ్చారు, దగ్గరకు వచ్చారు. క్యాస్ట్ ఇన్కమ్ అవన్నీ ఇచ్చేసారండి. సర్టిఫికెట్లు కావాలన్నా ఇచ్చారు. మేము ఎలా తలక వాళ్ళే వచ్చి ఇచ్చేవాళ్ళు. బాగానే చూస్తారండి అప్పుడు ఉన్నప్పుడు. అంటే పెన్షన్లు అయ్యా? పెన్షన్ మాకేమీ లేదండి అప్పట్లో, వయసు మాకేం పెట్టలేదు. ఇప్పుడు జగన్ గారు వచ్చినప్పుడు బాగానే ఉందండి మాకు. ఎప్పుడు కట్టుకోలేదు ఇల్లు, అప్పుడు కట్టుకున్నాం మేము. సో ఇల్లు కట్టుకున్నారు, అమ్మఒడి వచ్చేది. అమ్మఒడి అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకంటే? జగన్ గారు వచ్చింది గుర్తులేదా? గుర్తులేదండి. ఫస్ట్ టైం ఆయన గారు గెలిచినప్పుడు కొన్ని నుంచి సంవత్సరంలోనే వేసిండు. ఫస్ట్ టైంలోనే వేసిండు. బాగానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. పేపర్లు తెచ్చిపోయి చెత్త కుండీలు వేసాడు. మా జగన్ గారు డైరెక్టర్ ఇచ్చేసి ఇంటికి వచ్చి చెప్పిండు. అకౌంట్లో పడిపోయి వచ్చి డబ్బులు కూడా బిల్లులు కూడా ఎమ్మటే పడిపోయింది. 20 రోజులకి 21 రోజుకి. అప్పట్లో ఇంకేం మంచి పనులు జరిగినాయి అంటే జగన్ గారి హయాంలో జరిగిన పెన్షన్లు వృద్ధులకి బాగానే జరిగింది. వాలంటీర్ల వ్యవస్థ బాగుండేదా? వాలంటీర్ వ్యవస్థ బాగుండేదా? మాకు ఒక కన్నతండ్రిలా చేసింది. వాలంటీర్ పేదలకు బాగుండేది. అతని వల్లే మేము ఫ్యామిలీ కొద్దిగా కుదురుకున్నాం. అంతకుముందు చంద్రబాబు ఉండగా చెత్తకుండీలు మా కళ్ళతో మేము చూసినాం. సర్పంచ్ కాడేయంగా మా కళ్ళతో మేము చూసినాం. రచ్చబండ కార్యక్రమాలు పెట్టి. అంటే మరి అప్పట్లో రోడ్లు అవి బాగాలేదని, రోడ్లు అవి బాగుండియా? అసలు ఆయన రోడ్లు వేయలేదా అసలు? అంటే జగన్ గారు రోడ్లు వేసారు కదా. ఇప్పుడు వేసారా? ఎప్పుడు వేసారు అంటే తర్వాత వేసారా ఏంటి? తర్వాత వేస్తూనే ఉన్నారు. అంటే జగన్ గారిలో మీకు నచ్చనిది ఏమన్నా అనిపించిందా? జగన్ గారు ఈ పని సరిగా చేయకపోతే అనిపించిందా? మాకు అన్నీ నచ్చినాయి జగన్ గారి హయాంలో. అంటే ఇంకేంటి అంటే ఇంకేం మంచి పనులు చేశారు జగన్ గారు అంటే మీకు? అతను చేసిన పనుల్లో మాకు మంచి పని చేశారు. అన్ని మంచి పనులు చేశారు. సో అంటే మరి జనాలకు ఎందుకు నచ్చలేదు అంటారు? ఓట్లు ఎందుకు పోయినాయి అని మీకు అనిపించింది అసలు? ఓట్లు కాడికి వచ్చేలా మనకు తెలియదు. అది తెలియదు. ఎందుకు ఓడిపోయారు అన్నది ఏం పెద్ద మీకు అర్థం కాలేదు అసలు? అంటే నాకు అర్థం కాల. మరి ఇప్పుడైనా బాగా జరుగుతుంది అనిపిస్తుందా? ఇప్పుడైనా ఏమైనా ఇంకేం మొదలవలేదు ఇంకా పథకాలు? సూపర్ సిక్స్ ఏమో మొదలవలేదు ఇంకా. రోడ్లు వేశారు, ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేశారంట. పథకాలు అయితే ఇంకా ఏం రాలేదు. ఒక్క పథకం కూడా స్టార్ట్ అవ్వలేదు. ఒక్క పథకం రాదు. అంటే ఎవరికైనా ఇచ్చారు అసలు? మీకే రాలేదు, ఎవరికి రాలేదు అనుకుంటున్నారు? పార్టీ అనుకున్న వాళ్ళకి ఇస్తుండవు. కొంతమందికి ఇస్తున్నారు అయితే. ఇస్తూనే ఉండవు. మా ఊర్లో మా పార్టీ అనుకున్న వాళ్ళకి చేస్తూనే ఉండరు. మరి జగన్ గారి టైంలో తెలుగుదేశం పార్టీకి చూడలేదా? పార్టీ చూడలే. ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిండు. సో అప్పట్లో పార్టీలు అవి చూడలేదు. పెన్షన్ కానీ, మనకు డబ్బులు రావటం కానీ, బిల్లులు కానీ డైరెక్టర్గా ఇంటికి వచ్చేది. ఇప్పుడైతే వాళ్ళు కొంచెం పార్టీలు చూసిస్తున్నారంట. ఇప్పుడు రాజకీయం కక్షలు చేస్తున్నారు. కక్ష రాజకీయమే కానీ ఇప్పుడు అది మంచి పద్ధతి కాదు. పేదోడికి మంచి చేయాలని ఉండాలి కానీ కచ్చ చేసి జైలులు వేసి చేస్తే ఏం చేస్తారు? ఎవరినైనా ఒకసారి చూస్తారు. ఇప్పుడు ఆయన వేసిన అవకాశం దొరుకుతుంది, ఇప్పుడు వేస్తుండవు. ఈసారి రాదు అవకాశం, అప్పుడు ఆయన చూస్తాడు అంతే. సో కక్షలు అవి రాజకీయాలు చేస్తే రేపు మళ్ళీ తిరిగి ఉంటుంది. రేపు తిరిగి ఉంటుంది. అంటే ఇప్పుడున్న నాయకుల్లో ఇప్పుడు గెలిచిన నాయకులు ఎవరన్నా మంచిగా చేస్తున్నారు అనిపించిందా? అంటే మాకైతే జనసేన నాయకులు కానీ ఎవ్వరు. పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఏమి చేయట్లేదా? ఏమీ లేదు. రోడ్లు అవి వేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? మరి రోడ్లు వేయించారంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు వేసారంటున్నారు. ఆ రోడ్లు అయ్యి పవన్ కళ్యాణ్ గారు వేయించినా, చంద్రబాబు వేయించినా వాళ్ళిద్దరు ఒకటే కదా. ఒకటే. అదే ఎవరు వేయించినా వాళ్ళిద్దరు వేయించినట్టే కదా. పథకాలు మాత్రం సరిగా అందరికీ అందట్లేదు, ఇంకా మొదలవలేదు. అందులో ఎవరికో ఒకటే మనకు తెలియదు. మాకైతే ఇంత ఫ్రీ బస్సు ఒకటి ఇస్తా అన్నారు, అది కూడా ఫ్రీ బస్సు కూడా లేదు. ఫ్రీ బస్సు లేదు, ఉచిత గ్యాస్ లేదు. గ్యాస్ ఒకటి ఇస్తున్నారు కదా, అది చెప్పట్ల పార్టీ అన్నోళ్ళకే. అది కూడా కొంతమంది కేటగిరీ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఊర్లో నాయకులు ఉంటారు కదా,
మా పార్టీ అన్నోడికి చేస్తున్నారు. సరే థ్యాంక్ యూ.